సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో. డబ్బులొకరివి, నిర్మాత అనే హోదా మరొకరిది. చిత్రసీమలో ఇవన్నీ మామూలే. అయితే అలా నమ్మే వ్యక్తుల్ని వెతికి పట్టుకుని వాళ్లకు బినామీలుగా ఉండడం అనేది ఓ ఆర్ట్. అందులో డిగ్రీ పుచ్చుకున్నాడు బండ్ల గణేష్. ఓ సామాన్యమైన నటుడు అగ్రహీరోలతో సినిమాలు చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తే విషయం. కోళ్లఫారాల వ్యాపారం బాగా కలిసొచ్చింది, అందుకే నిర్మాతనయ్యా అంటున్నాడు గాని గణేష్ వెనుక కొందరు రాజకీయ ప్రముఖులు ఉన్నారని అప్పట్లో చెప్పుకున్నారు. వాళ్లే పెట్టుబడి పెడుతున్నారని, మనోడు పైకి షో చేస్తున్నాడని వార్తలొచ్చాయి. వాటిలో ఏమాత్రం నిజం ఉందో గాని ఇప్పుడు మరో బడాబాబుని పట్టేశాడు గణేష్. డబ్బులన్నీ అతనివి, పేరు మాత్రం ఇతంది. ఇంతకీ ఆ బడాబాబు ఎవరో తెలుసా? సచిన్ జోషి. టెంపర్ సినిమా పరిస్థితి విడుదలకు ముందు అస్తవ్యస్తంగా ఉండేది. డబ్బులు లేక ఆగిపోయిన సందర్భాలు కోకొల్లలు. అప్పుడే గణేష్ దృష్టి సచిన్ పై పడింది. అప్పటికే వీరిద్దరూ ఓ సినిమా కూడా చేశారు. అది ఫ్లాప్ అయినా కానీ గణేష్ పై సచిన్ కి నమ్మకం పోలేదు. దాంతో మళ్లీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చాడట. టెంపర్లోనూ సచిన్ పెట్టుబడులు భారీగా ఉన్నాయని తెలుస్తోంది. పీవీపీ సంస్థ కూడా ఓ చేయి వేసి ఆదుకోవడంతో టెంపర్ గట్టెక్కేసింది. ఇప్పుడు సచిన్ జోషిని పార్ట్నర్గా చేసుకుని పరమేశ్వర్ ఆర్ట్స్ పై సినిమాలు చేయడానికి గణేష్ రెడీ అయిపోయాడని టాక్. సచిన్ కి సినిమాల పిచ్చి, బ్యాంక్ బ్యాలెన్స్ బోల్డ్ అంత ఉంది. ఈ వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడం ఎంతసేపు? అందుకే సచిన్ ని అడ్డు పెట్టుకుని సినిమాలు తీసేసి భారీ స్కెచ్ వేశాడు గణేష్. మొత్తానికి గణేష్ కి మరో ఆసరా దొరికింది. ఇక రెచ్చిపోవడం ఎంతసేపు?